నా రాక్షసుడు పాట 5. తమ బాస్ పెళ్లి చేసుకుని వచ్చాడు అంటే ఆమె నమ్మలేకపోతుంది. కీర్తన లోపలికి వచ్చిన తర్వాత ఆదిత్య పైనుంచి ఆమెను గెస్ట్ రూమ్ లో ఉండమని ఆర్డర్ చేశాడు. అంతేకాదు తను వచ్చేంత వరకు ఆ గది దాటి బయటకు రాకూడదు అని, ఏ మాత్రం వచ్చినా పనిష్మెంట్ సివియర్ గా ఉంటుంది అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు అతడు. కీర్తన ఏడుస్తూ కూర్చొని ఉండిపోయింది గదిలోనే. ఎంత టైం అయిందో కూడా కనీసం చూసుకోలేదు. ఇంతలో పనిచేసి ఒక మేడ్ వచ్చి, మేడం సార్ మిమ్మల్ని అందంగా రెడీ చేయమని చెప్పారు అని చెప్పింది. ఆ మాట వినగానే ఆమెకు భయం వేసింది. ఇక నుండి మిమ్మల్ని తీసుకుని వెళ్ళి ఆయన బెడ్రూమ్ లో కూర్చోబెట్టాలని చెప్పారు మేడం అని చెప్పింది. ఆ ఆ మాటకి అవును అన్నా లేదు కాదు అన్నా ఖచ్చితంగా ఆదిత్య ఊరుకోడు. ఆదిత్య ఆర్డర్స్ ను ఖచ్చితంగా ఫాలో చేయాల్సిందే. ఏ మాత్రం కాదు అని చెప్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ఆమెకు బాగా తెలుసు. అందుకే వచ్చే కన్నీళ్లను వెంటనే తుడుచుకుని వాళ్ళతో పాటు ఆదిత్య బెడ్రూమ్ లోకి వెళ్ళింది. ఒక్క సెకండ్ బెడ్రూమ్ మొత్తం చూసి షాక్ అయిపోయింది. అద్భుతం అనుకోకుండా ఉండలేకపోయింది. ఆ మాస్టర్ బెడ్రూమ్ లో చూసి అది చూస్తూ ఉంటే ఆమె కోసం చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. ఆ బెడ్రూమ్ లో ఉన్న ప్రతి గోడ, ప్రతి యాంగిల్ తన ఇష్టం వచ్చినట్లే ఉంది. తన ఫేవరెట్ కలర్స్, తన ఫేవరెట్ పెయింటింగ్, చివరికి పైనున్న లైట్స్ తో సహా. అసలు అలా ఎలా అనేది తనకు అర్థం కాలేదు. కొన్ని క్షణాలు స్పీచ్లెస్ అయిపోయింది ఆమె. చాలా చాలా విశాలమైన బెడ్రూమ్ మధ్యలో అందమైన బెడ్, ఏదో కంప్లీట్ గా చాలా డిఫరెంట్ గా అన్ని గ్లాసెస్ తో చేసినవి వాల్స్ కూడా. ఆమె లోపలికి అడుగు పెట్టేసరికి బెడ్రూమ్ మొత్తం అందంగా అలంకరించి ఉండి ఫ్లవర్స్ తో, ఆ ఫ్లవర్స్ డెకరేషన్ చూడగానే అర్థమైపోయింది ఆమెకు. లోపల మనసుకి ఏదో గుచ్చుకుంటున్న ఫీలింగ్. అసలు ఏం జరుగుతుందో అర్థమయ్యి, కానీ జరిగేదానికి ఎలా అడ్డుకోవాలో కూడా తెలియడం లేదు. భయం భయంగా అనిపిస్తూ ఉంది. చాలా టెన్షన్ గా కూడా ఉంది ఆమెకు. ఆమె లోపలికి వచ్చిన వెంటనే అక్కడ ఉన్న మేడ్ కీర్తనని చూసి, మేడం మీరు స్నానం చేసి వస్తే మళ్ళీ రెడీ చేస్తాను అన్నారు. వాళ్ళు ఆ మాట అనగానే ఇంకా టెన్షన్ గా అనిపించింది ఆమెకి. కానీ ఆదిత్య ఆర్డర్ కాదు అని గాని, నో అని గాని చెప్తే మై గాడ్, తన ఫ్యామిలీ, తన ఫ్రెండ్ ఫ్యామిలీ ఏమైపోతారో ఆమెకు బాగా తెలుసు. ఎట్టి పరిస్థితిలోనూ నో అని చెప్పకూడదు అని. అతని ఆర్డర్స్ కి ఇది తమ మధ్య జరిగిన ఒప్పందం. అందుకే ఏమీ మాట్లాడకుండా ఫాస్ట్ గా వెళ్లి వాష్రూమ్ వైపుకి వెళ్ళింది. షవర్ ఆన్ చేసి అలాగే కూర్చుంది. ఆమె ఏడుస్తూ రెండు మోకాలకి దగ్గరగా చేర్చుకుని అలా అసలు ఎంతసేపు కూర్చుందో తెలియదు. ఎవరో తలుపు కొట్టినట్టు అనిపించింది. డోర్ శబ్దం వినగానే మెల్లగా డోర్ ఓపెన్ చేసింది. మేడం ప్లీజ్ అయిపోతే తొందరగా బయటికి రండి అని అంది ఆమె. కీర్తన 10 నిమిషాల్లో బాత్ కంప్లీట్ చేసి బయటికి వచ్చింది. ఉన్న వాళ్ళంతా మేట్స్, అది కూడా అమ్మాయిలే. వాళ్ళ ముందర రెడీ కావటం అంటే ఆమెకు చాలా ఇబ్బందిగా అనిపించింది. శారీ నేను కట్టుకుంటాను, మిగతాది మీరు రెడీ చేయండి అని చెప్పింది కీర్తన. ఆమె చేతిలో శారీ పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఆ శారీని చూడగానే ఆమెకి గుండె ఆగినట్లు అనిపించింది. ఎందుకో దానిని చూసి ఏడుపు కూడా వచ్చింది. 5 ఏళ్ల క్రితం తను ఆదిత్య చేత కొనిపించిన శారీ. అది వచ్చే కన్నీళ్లను తుడుచుకుని ఆ చీర కట్టుకుని బయటికి వచ్చింది ఆమె. ఆమె బయటికి రాగానే పని వాళ్ళు ఆమెను అందంగా రెడీ చేశారు. ఒక క్షణం కీర్తన తనను తను చూసుకుని ఆశ్చర్యపోయింది. నిజంగా తానేనా అనిపించింది. ఆమెకు అంత అందంగా అద్భుతంగా ఉంది. ఇక తన పని అయిపోయినట్లే అని వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడి నుంచి మేట్స్ అంతా. ఆ గదిలో కీర్తన ఒకతే మిగిలిపోయింది. ఇంతలో ఎవరు ఇంకొకరు వచ్చి అక్కడే పాల గ్లాసు ఆమెకు భోజనం పెట్టి వెళ్ళిపోయారు. సార్ వచ్చేలోపు మీరు తినేయాలి అని చెప్పారు. ఇక కీర్తన మాట్లాడకుండా అది ఓపెన్ చేసి చూసింది. అన్నీ కూడా తనకి ఇష్టమైనవి. ఉదయం నుంచి ఏమీ తినకపోవటం వలన ఆకలిగా అనిపించింది. అందుకే కామ్గా తినేసింది. తినడం కంప్లీట్ అయ్యాక విండో నుంచి చూస్తూ ఉంది కీర్తన. దూరంగా ఆదిత్య కారు రావడం చూసింది. కార్ని చూడగానే లోపల మళ్ళీ టెన్షన్ మొదలయ్యింది. వచ్చి ఏం చేస్తాడో అని తలుచుకుంటే ఇంకా టెన్షన్ గా అనిపించింది. ఆదిత్యకు తన పైన అన్ని హక్కులు ఉన్నాయి. అతడు దేనికి నన్ను పర్మిషన్ అడగాల్సిన పని లేదు. అసలు ఇంతకు ముందు ఉన్న ఆది వేరే, ఇప్పుడున్న ఆది వేరే. ఎక్కడ సంబంధం లేదు. నేను అతన్ని భరించగలనా అని ఆలోచిస్తుంది ఆమె.
అతను నన్ను పెళ్లి చేసుకుని ఉండొచ్చు, కానీ నేను ఎలా తనంటే ఇష్టం లేకుండా ముట్టుకొనిచ్చేది? అసలు ఒకరికొకరు ప్రేమ లేకుండా తనని నేను భరించగలనా? ప్రేమ లేకుండా అతను నన్ను ముట్టుకుంటే ఆ స్పర్శ నేను తట్టుకోగలనా? కానీ అతను ఏం చేసినా తను ఏమీ అనలేదు. ఒకసారి తను నో అంది అంటే అటువైపు చాలా మంది ప్రాణాలు వాళ్ళపైనే ఇక ఆశలు వదిలేయాల్సి వస్తుంది. ఇక అందుకే మౌనంగా ఆలోచిస్తూ ఉంది కీర్తన. ఆదిత్య ఇంటికి రాగానే నేరుగా గదిలోకి వచ్చాడు. అతన్ని చూసిన వెంటనే కీర్తన తడబడి మౌనంగా నిలబడింది. కానీ లోపల నుంచి ఆమెకి చాలా భయంగా టెన్షన్ గానే ఉంది. ఆదిత్య కింద నుంచి పై వరకు చూశాడు ఆమెను. చాలా అందంగా అనిపించింది తనకి. ఆమెను చూడగానే ఒక రకమైన నవ్వు వచ్చింది అతని ఫేస్ లో. ఆమెను అలానే డీప్ గా చూస్తూ ఉంటే అందంగా మృదువుగా మెరిసిపోతూ ఉంది. మెడలో తనకు కట్టిన తాళి, మత్తెక్కించే డియో స్మెల్ ఆమె ఒంటి నుంచి వస్తూ దానికి నేచురల్ మల్లెపూలు కలిపి ఇంకా చూడగానే ఇంకొక క్షణం కూడా మనసు కుదురుగా ఉండదు. అలా ఉంది ఆమె. అంత అందంగా ఉంది కీర్తన. ఆమె వైపుకు చూసి స్మైల్ ఇచ్చి అతడు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. అలాగే నిలబడి ఉంది కీర్తన. ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు. చాలా టెన్షన్ గా భయంగా ఉంది. చేతులు నలుపుకుంటూ నిలబడింది తను. ఒక అరగంట తర్వాత బయటికి వచ్చిన ఆదిత్య ఆమెనే చూస్తూ మేడ్ కి ఫోన్ చేసి తన భోజనం కూడా అక్కడికి రప్పించాడు. వాళ్ళు తెచ్చిపెట్టి వెళ్ళిపోగానే ఆదిత్య కీర్తన వైపుకు చూసి నాకు తినిపించు అన్నాడు. అంతవరకు అతని వైపుకు చూడని కీర్తన అతని వాయిస్ కి అతని వైపుకు చూస్తుంది. ఆదిత్యని అలాగే చూస్తూ ఉండిపోయింది. చాలా అందంగా కనబడుతున్నాడు ఆదిత్య. క్యాజువల్ షర్ట్ లో టీషర్ట్ వేసి ట్రాక్ ప్యాంట్ లో ట్రిమ్ చేసిన బియర్డ్ మీసాలు, పర్ఫెక్ట్ బాడీ, కళ్ళల్లో పొగరు, డిఫరెంట్ యాటిట్యూడ్, దానికి తగ్గ బలుపు, ఎవరికి తలవంచని తత్వం, కళ్ళల్లో నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యానికి గుర్తుగా అతని నుదుటిపై పడుతున్న హెయిరు. ఆదిత్య ఆమెని చూస్తూ ఉన్నాడు. ఇంతకు ముందు ఎక్కడైతే నిలబడి ఉందో ఇప్పుడు కూడా కీర్తన అక్కడే నిలబడి ఉంది. కానీ తన వైపుకు చూస్తూ ఉంది. ఆమె చూపు అతడికి బాగా నచ్చింది. ఆమె దగ్గరికి వెళ్ళి చాలా దగ్గరికి వచ్చి ఇప్పుడు అతని ఊపిరి ఆమెకు తగులుతుంది. నేను చాలా హ్యాండ్సమ్ గా ఉంటాను, ఆ విషయం నాకు తెలుసు. ముందు నాకు తినిపించు, ఆకలిగా ఉంది అన్నాడు ఆమె వైపుకు చూస్తూ. ఆ మాటకు వెంటనే స్పృహలోకి వచ్చిన కీర్తన అతనికి దూరంగా జరిగింది. దూరంగా వెళ్తున్న కీర్తనను చేయి పట్టి ఆపి, నిన్ను దూరం పొమ్మని చెప్పలేదు, నాకు తినిపించమని చెప్పాను అని అన్నాడు ఆమె వైపుకు చూస్తూ. ఆ మాట వినగానే మౌనంగా నిలబడింది. ఆమెను చూస్తూ అతను సోఫాలో కూర్చున్నాడు. అతడు కూర్చోగానే అతని పక్కనే సోఫాలో ప్లేట్ పట్టుకుని కూర్చుంది. తినిపించడం మొదలు పెట్టింది కీర్తన తనకి. తను ఆమె వైపుకే చూస్తూ ఆమె పెట్టింది చాలా ఇష్టంగా తింటున్నాడు. ఆమె చెయ్యి అతని పెదవులకి తాకిన ప్రతిసారి తెలియకుండానే దానికి ముద్దు పెట్టుకుని ఆమె తినిపించేటప్పుడు ఆమె వేళ్లను కూడా ముద్దు పెట్టుకున్నాడు. ఆదిత్య ఆమెనే కన్ను అర్పకుండా చూస్తూ తింటున్నాడు. అతడు చేసేది ఆమెకు అసలు ఏ మాత్రం నచ్చడం లేదు. కానీ మనసులో ఉన్నది ఏ మాత్రం బయట పెట్టినా సరే తన ఇంట్లో వాళ్ళకు ప్రమాదం అని మౌనంగా అతడికి తినిపిస్తూ ఉంది కీర్తన. ఇక తిన్న తర్వాత తను హ్యాండ్ వాష్ చేసుకుని మళ్ళీ అక్కడే నిలబడి ఉంది. ఆదిత్య ఆమెకి చాలా దగ్గరగా వచ్చాడు. పూర్తిగా దగ్గరగా వచ్చాడు. ఆమె వైపుకు చూస్తూ సడన్ గా ఎత్తుకున్నాడు తనని. అతడు అలా చేస్తాడు అని ఊహించని ఆమె ముందు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తర్వాత టెన్షన్ వచ్చింది. ఆమెకు పడిపోతాను ఏమోనని గట్టిగా అతడి మెడ చుట్టూ చేతులు వేసింది. టెన్షన్ పడకు, నిన్ను పడేయడానికి పెళ్లి చేసుకోలేదు అన్నాడు అతను. ఆ మాటకి అతని వైపుకి అలాగే చూస్తూ ఉంది ఆమె. లోపల మొత్తం టెన్షన్ గా ఉంది ఆమెకి. కానీ అస్సలు బయటపడకుండా అతని వైపుకు అలాగే చూస్తూ ఉంది. ఆదిత్య నిదానంగా ఆమెను తీసుకుని వెళ్లి బెడ్ మీద పడుకోబెట్టాడు. అతను అలా చేయగానే ఆమెకి లోపల ఇంకా భయం ఎక్కువైపోయింది. కానీ ఆమె అతన్ని అడ్డుకోలేదు. ఇప్పుడు జరిగే దాన్ని భరించలేదు. కళ్ళు మూసుకుంది గట్టిగా ఆమె. ఆమె వైపు ఆదిత్య అలాగే చూస్తూ ఉన్నాడు. ముందుగా మెల్లగా ఆమె చెయ్యి అయితే పట్టుకున్నాడు సున్నితంగా. అతడు తన చెయ్యి పట్టుకోగానే ఆమె శరీరం చిన్న జర్క్ ఇచ్చినట్టు అనిపించింది. కళ్ళు మూసుకునే ఉంది కీర్తన.
కానీ తనకైతే లోపల చాలా భయంగా ఉంది. ముందు ఆమె చేతులపైన ముద్దు పెట్టాడు. తర్వాత తన బ్యాంగిల్స్ పై ముద్దు పెట్టాడు. చిన్నగా తన చేతి బ్యాంగిల్స్ అన్ని జరుపుతూ వచ్చాడు. ఇక అసలు తనకి ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. అతడు చేసే ఒక్కొక్క పనితో ఆమెకి కంప్లీట్ గా ఏం జరుగుతుందో అనిపిస్తుంది. పూర్తిగా దీనికి తను ఒప్పుకోలేకపోతుంది. గట్టిగా కళ్ళు మూసుకుంది కీర్తన. ఆమెకు లోపల మొత్తం చాలా టెన్షన్ గా ఉంది. ఏం జరుగుతుందో ఆమెకైతే బాగా తెలుసు. ఇప్పుడు తను వద్దు అని అంటే ఒక ఐ డ్రాప్ కూడా బయటకు రానివ్వకుండా గట్టిగా కళ్ళు మూసుకుంది కీర్తన. ఆమెను గమనిస్తూ ఉన్నాడు అతడు. ఇంకొక క్షణం కూడా అతన్ని భరించలేను అంటూ తన పైనుంచి అతన్ని తోసేసి వెంటనే లేచి కూర్చుంది ఆమె. ఆమె అలా చేయగానే అతడు కింద పడ్డాడు. బెడ్ పై నుంచి చాలా ఫోర్స్ గా తోసేసింది. అతన్ని అలా తోసేసింది, కానీ ఆ తర్వాత చాలా భయం వేసింది తనకి. అతని వైపుకి అలాగే చూస్తూ ఉంది, భయంగా, చాలా టెన్షన్ గా. ఆదిత్య కోపంగా లేచి నిలబడ్డాడు. ప్లీజ్, నిజంగా కావాలని చేయలేదు. నాకు ఎందుకో ఎలాగో ఉంది. ఐఎమ్ నాట్ ఫీలింగ్ కంఫర్టబుల్ అని అంది ఏడుస్తూ కీర్తన. ఆమె ఎలా ఏడుస్తూ ఉంటే ఏడుపు మొదలు పెట్టగానే అప్పుడు నవ్వాడు ఆదిత్య. ఇదే కదా నాకు కావాల్సింది. నీ ఏడుపు నాకు కావాలి. ఇష్టం లేని మగాడు ప్రతిరోజు నేను ముట్టుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది అనేది నీకు తెలియాలి. నీ మనసు నరకం అనుభవించాలి. అతడు ఆ మాట అనగానే గట్టిగా కళ్ళు మూసుకుంది కీర్తన. నేను పెళ్లి చేసుకుంది కాపురం చేసి పిల్లల్ని కనడానికి కాదు, పని మనిషిగా మార్చుకుని ప్రతిరోజు నీకు నేనంటే ఏంటో చూపించాలి అని. ఎంత ఏడిపించావు నన్ను నువ్వు కాలేజీలో. అంతకంతకు నువ్వు అనుభవించాలి. నువ్వు చేసిందంతా మర్చిపోయాను అనుకుంటున్నావా? ఏది కూడా మర్చిపోలేదు. ఒక్కటి కూడా మర్చిపోలేదు. ఇక నుంచి నీకు మొదలు చూడు అని అంటూ ఆమెను ఒక చెయ్యి పట్టుకుని అలాగే సోఫాలో విసిరి పడేశాడు. ఆమెను సోఫాలో విసిరేసి అతను బెడ్ మీద పడుకున్నాడు. అతను విసిరేసిన విసురుడికి సోఫా హ్యాండిల్ తగిలి నుదుటికి గట్టిగా దెబ్బ తాకింది. ఆ నొప్పిని కన్నీళ్లను లోపలే భరిస్తూ అతడి వైపుకే చూస్తూ ఉంది బాధగా కీర్తన. అతడు ఆమె వైపుకు చూడకుండా అటువైపుకు తిరిగి నిద్రపోయాడు. నువ్వు నా మనసు ఎప్పుడూ అర్థం చేసుకోవాలి అని ఎప్పుడూ కూడా ప్రయత్నించలేదు. అది నీకు చెప్పాలి అనుకునేసరికి చాలా ఆలస్యం అయిపోయింది. కానీ ఇప్పుడు ఏం చెప్పినా వినే పరిస్థితిలో నువ్వు లేవు. నీ కళ్ళకు ఉన్న అడ్డుపొర తొలగాలి. అంతవరకు ఎదురు చూస్తాను అంటూ మౌనంగా అక్కడే నొప్పితో నిద్రపోయింది కీర్తన. ఏం జరిగిందో మనం తర్వాత తెలుసుకుందాం.